హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ ఫర్ అవర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎల్ఈడి స్క్రీన్ లోపల ఏముంది అనేది చూద్దాం అనమాట. మొత్తం ఈ సెటప్ లోపల ఎలాంటి ఎల్ఈడీస్ ఉన్నాయి, ఎలాంటి స్క్రీన్స్ వాడారు, దీని అయితే మనం ఓపెన్ చేసేసి చూద్దాం. పార్ట్ 1 వీడియోలో మీకు చెప్పాను కదా, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం అనేసి. కొద్దిగా లేట్ అయింది, ఏం పర్వాలేదు, ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. పార్ట్ 1 వీడియోలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. పార్ట్ 1 వీడియోలో టీవీ లోపల ఎలా పార్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది అనేసి ఓపెన్ చేసి చూపించాను. అందులో ఈ పార్ట్ ఫైండ్ అవుట్ అయింది. దీన్ని ఎలా ఇప్పుడు ఈ వీడియోలో ఎలా లోపల ఉంటుందని అయితే ఈ వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తాను. లెట్స్ గో ఇంటు ది వీడియో. కొన్ని బ్యాక్ సైడ్ స్క్రూస్ అయితే ఇచ్చారనమాట. ఈ స్క్రూస్ రిమూవ్ చేయగానే మనకి ఓపెన్ అయితే అవుతుంది అనమాట. దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. స్క్రూస్ రిమూవ్ చేస్తా ఫస్ట్. దానికన్నా ముందు ఒక ప్లేట్ మాదిరి అయితే ఇచ్చారు. మదర్ బోర్డ్ ఇక్కడ చూడొచ్చు మీరు. అంటే దీనికి ఎల్ఈడి లోపల మొత్తం చూడండి, ఇక్కడ సిగ్నల్ అయితే తీసుకొని ఇక్కడ స్క్రీన్లో ప్రొజెక్ట్ కావాలి కదా, అంతా మనకి కనపడాలి కదా. దానికోసం సమ్ ప్రాసెసింగ్ కోసం అయితే మనకి మదర్ బోర్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, మనం ఇంకా డీప్గా ఓపెన్ చేసేది చూద్దాం. ఈ ప్లేట్ కింద అయితే ఇది ఉందన్నమాట. దీన్ని నీట్గా ఇలా కవర్ చేశారు. ఓకే, చూడొచ్చు మీరు. ఇంకా మనం డీప్గా ఓపెన్ చేద్దాం. ఈ టీవీని అంతా అంటే ఎల్ఈడి స్క్రీన్ టీవీలో ఫిక్స్ చేయడానికి సైడ్ అయితే ఇచ్చారు. వీడియో ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. లోపల ఎలా ఉంటుందని మీరు తెలుసుకుంటారు మరి కొద్దిసేపట్లో. నాకు చాలా ఎక్సైటింగ్ ఉందన్నమాట లోపల ఏమైతే ఉంటుందనేసి. ఓకే, చూద్దాం. ఎటువంటి ఫ్రెండ్స్, ఈ మనకి ఇది వచ్చేసిన సైడ్, ఇది ఈ సైడ్ తీద్దాం. చూడొచ్చు, మనకి పైన అల్యూమినియం ఫ్రేమ్ అయితే వచ్చేసింది. చూడొచ్చు, ఇక్కడ స్క్రీన్ అయితే కనబడుతుంది. స్క్రీన్ సంబంధించిన మదర్ బోర్డ్. చాలా జాగ్రత్త అయితే ఉండాలి ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఉందన్నమాట డిస్ప్లే మొత్తం. ఇక్కడ మనకి ఏదన్నా మనం డేటా ఇస్తే ఇక్కడ నుంచి ప్రాసెస్ అయ్యి ఈ స్క్రీన్ మీద అయితే మనకు కనబడుతుంది. అంటే ఈ స్క్రీన్ మీద వస్తుందన్నమాట. మనకి అది విజిబుల్ కావడానికి కోసం వెనకలు ఇట్లా కొన్ని డిఫ్యూజ్డ్ షీట్స్ అయితే పెడతారు. డిఫ్యూజ్ షీట్స్ పెట్టి కొద్దిగా లైటింగ్ అయితే ఇస్తారనమాట. మన వరకు ఐ వరకు చేరాలంటే కొద్దిగా లైటింగ్ అయితే బ్యాక్ నుంచి అయితే రావాలి. మీకు ఈ ప్రొజెక్టర్ గురించి తెలిసే ఉంటుంది. సేమ్ అలాగే కొద్దిగా డిఫరెంట్ అనమాట. ఓకే, ఇది మీకు డిఫ్యూజ్ షీట్స్ తీసేసి చూపిస్తాను ఇంకా లోపల ఏముంటుందో. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లాక్ ఫ్రేమ్ కూడా తీసేసాను. ఓకే, డిఫ్యూజ్ షీట్స్ చూడండి, చూస్తున్నారా? మనకి వైట్ లైట్ రావడానికి చాలా సాఫ్ట్గా రావడానికి అయితే యూజ్ అవుతాయని చూడండి ఎన్ని షూట్స్ యూజ్ చేశారు. చెప్పాను కదా మీకు ఎల్ఈడీస్ అయితే లోపల ఉంటాయనేసి. చూడండి ఫ్రెండ్స్, ఎల్ఈడి స్ట్రిప్ అయితే ఇచ్చారు మనకి. ఎల్ఈడి స్ట్రిప్ ఇక్కడ పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. కిందది కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడే పైన ప్లేస్ చేశారు. మనకి ఇక్కడంతా లైట్ డిఫ్యూజ్ కావడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంకా కొద్ది పెద్ద టీవీలో అయితే చాలా ఎల్ఈడీస్ ఉంటాయి ఇలాంటివి. ఇంకా చూపిస్తాను మీకు. ఇంకా ఒకటి ఇక్కడ కింద సైడ్ నుంచి చూసినట్లయితే ఇంకొకటి, కింద ఒకటి, 2 ఎల్ఈడీస్ అయితే ఇచ్చారు. టోటల్గా ఇదే ఫ్రెండ్స్. ఇంకా ఈ యొక్క గ్లాస్, ఒక అక్రిలిక్ గ్లాస్ మాదిరి అయితే ఉందన్నమాట. ఇది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పైన లైటింగ్ వేసి దీన్ని మొత్తం లైటింగ్ రావడానికి
ఒక గ్లాస్ మాదిరి ఉంది. చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు చూడడం వల్ల. ఒక ఎల్ఈడి టీవీ లోపల ఎల్ఈడి స్క్రీన్లో ఏముంటుంది అనేసి అయితే చూపిస్తున్నాను. ఇవి ఎల్ఈడీస్ యూస్ చేస్తారు కాబట్టి ఇది ఎల్ఈడి టీవీ అని చెప్పవచ్చు. అదే అనమాట మెయిన్ పార్ట్. చాలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయంటే ఓల్డ్ మోడల్ టీవీ కూడా ఉంది. ఓల్డ్ మోడల్ టీవీలో టెక్నాలజీ ఎలా ఉండేది, ఎలా వర్క్ అవుతుంది, దాన్ని అన్బాక్స్ అయితే చూద్దాం. అంటే టీవీని ఓపెన్ చేసి అయితే చూద్దాం టీవీ లోపల ఏముందనేసి. నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇవి ఇంకా మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ షీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు సాఫ్ట్ లైట్ రావడానికి. ఇది మనకి కేసింగ్ అనమాట. ఇవన్నీ ప్లేస్ చేయడానికి దీంట్లో ప్లేస్ చేశారు అంతే. ఇంక టీవీలో పెద్ద ఏం లేదనమాట. ఇవే ఉండేది. అర్థం చేసుకోగలుగుతున్నాను. మీకు ఎంతో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. ఎల్ఈడి టీవీస్ అంటే ఎల్ఈడీస్ ఉంటాయి లోపల. ఓకే, అర్థమవుతుందా? ఇదే అనమాట. ఇలా కొన్ని షీట్స్ అయితే యూజ్ చేశారనమాట. జస్ట్ షీట్స్. ఇలా షీట్ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టి మనకి చాలా సాఫ్ట్ లైటింగ్ అయితే వస్తుంది బయటికి. అది ఈ స్క్రీన్ మీద అయితే ప్రొజెక్ట్ అయ్యేదాన్ని మనకి ఈ వైట్ లైట్ రావడం వల్ల మనకి ఐకి విజిబుల్ అయితే అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.